ఎంతోమంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం చూస్తే కనుక ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ కోసం చాలా బాధలు పడుతుంటారు. వాళ్ళకి కోర్సెస్ మీద అవగాహన ఉండదు, ఎలాంటి కోర్సెస్ చేయాలి, వీటన్నిటికీ ఒక వన్ టైం సొల్యూషన్ని తీసుకొచ్చారు కోడింగ్ ట్యూటర్. మనతో పాటు ఇవాళ ఫనీ రాజు గారు ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడి అసలు ఏంటి ఈ జర్నీ అంతా, ఎందుకు ఇది లాంచ్ ఎందుకు చేశారు అన్న దాని గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫనీ రాజు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక్కసారి మీ జర్నీ గురించి ఒక్కసారి స్టార్ట్ చేద్దాం. హౌ డిడ్ ఇట్ స్టార్ట్? 2015లో నేను కొంతమంది స్నేహితులు కలిసి హైదరాబాద్లో ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని ఒక ఐటీ కంపెనీని స్థాపించాను. నేను పనిచేస్తున్నప్పుడు నన్ను ఒక వ్యక్తి ఒక సందర్భంలో అడిగాడు, మీకు అన్ని కంపెనీల్లో అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ని, అక్కడ ఉన్న రకరకాల ఎకోసిస్టమ్ని పుల్ చేసి యు నో హౌ టు పుల్ ద రైట్ స్ట్రింగ్స్, దిస్ ఇస్ ద వర్డ్ హీ యూజ్డ్, అండ్ యూ హ్యావ్ గ్రోన్. మీరు ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఇంత ఉన్నతమైన స్థాయికి ఇలా ఎదగడంలో మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సామర్థ్యం కనిపిస్తుంది. కానీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏదైనా స్క్రాచ్ నుంచి డెవలప్ చేసిన అనుభవం మీకుందా? ఎప్పుడైనా ఏదైనా మీరే సొంతగా ఇది నేనే బిల్డ్ చేశాను అని గర్వంగా చెప్పుకునే ఎక్స్పీరియన్స్ మీకుందా అని అడిగాడు. నాకు ఎవరైనా నన్ను అలా అడిగితే నేను దాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను. అది ఇంకా లోపల పడిపోయింది. అప్పుడు మనసులో ఉండిపోయింది. 2015లో నాకు ఒక పాత ఫ్రెండ్ తారసపడి ఒక అవకాశం రాగానే అతను నేను కలిసి ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ పెట్టేయడం జరిగింది. ఈ కంపెనీ బిల్డ్ చేయడంలో, ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ బిల్డ్ చేసే ప్రయాణంలో 8 సంవత్సరాలు ఇట్ టుక్ ఫర్ మీ టు మేక్ ఇట్ ఏ 100 crore కంపెనీ. ఐ హావ్ టేకెన్ ఇట్ టు యూఎస్, యూకే, దుబాయ్, 1000 ఎంప్లాయీస్, ఇండియాలో 100 crores రెవెన్యూ. ఒక స్థాయి సాధించిన తర్వాత అది మేము ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది ఫర్ వేరియస్ రీజన్స్. వీ సోల్డ్ ఇట్ టు ఏ థర్డ్ పార్టీ. వెన్ ఐ వాజ్ థింకింగ్, ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. నేను యూఎస్లో సెటిల్ అయ్యాను, నేను, నా వైఫ్, నా కూతురు అక్కడే ఉండొచ్చు. బట్ నాకు అనిపించింది ఈ మొత్తం ప్రయాణంలో, ఈ లాస్ట్ 30 years ప్రయాణంలో నేను స్ట్రగుల్ అయింది, నా వైఫ్ స్ట్రగుల్ అయింది, ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఉద్యోగం కావాలన్నా. సో మన ఇప్పుడు మార్కెట్లో చూస్తున్న ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలంటే ఎంతో స్ట్రగుల్ అవుతారు చాలామంది. ఆ స్ట్రగుల్కి సొల్యూషన్ నా దగ్గర ఉంది అనిపించింది. నేను ఒక 5,000 మంది ఫ్రెషర్స్కి దాదాపుగా నా పాత కంపెనీ వేదికగా చాలామంది ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 30 నుంచి 50 లక్షల శాలరీలో చాలా మంచి కంపెనీలో సెటిల్ అయ్యారు. వాళ్ళని ఎలా తీర్చిదిద్దామో మన దగ్గర ఆ ఫార్ములా ఉంది. ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఏంటో తెలుసు, ఐటీ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో తెలుసు, రిసోర్సెస్కి ఏముండట్లేదు. ఒక గ్రాడ్యుయేట్ బయటికి వచ్చినాక వాళ్ళకి ఏం ఉండక ఐటీ కంపెనీని హైర్ చేయట్లేదో మనకు తెలుసు. వీటన్నిటినీ కలిపి తయారు చేసిన ఒక ప్లాట్ఫామే కోడింగ్ ట్యూటర్ అండి.